తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో యూటీఎఫ్ ప్రతినిధులతో ఎమ్మెల్సీ బొర్రా గోపీమూర్తి సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ నెల 15వ తేదీలోగా ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల సమస్యలపై వచ్చే బడ్జెట్లో నిధులు కేటాయించాలని, పే రివిజన్ కమిషన్ వేయాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఈ నెల 17న ఐక్య ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో చెలో అసెంబ్లీ కార్యక్రమాన్ని చేపడతామని హెచ్చరిస్తున్నటువంటి బొర్రా గోపీమూర్తితో మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి ఫేస్ టు ఫేస్. ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తూ యూటీఎఫ్ నాయకత్వంలో ఒక రాష్ట్ర స్థాయి ఆందోళనకి యూటీఎఫ్ నిర్ణయించింది. దీంట్లో భాగంగా యూటీఎఫ్ సంబంధించి ఏదైతే ఎమ్మెల్సీ బొర్రా గోపీమూర్తి గారు మనతో ఉన్నారు. మొత్తం అన్ని జిల్లాల్లో కూడా యూటీఎఫ్ ద్వారా ఏదైతే ఉద్యమాన్ని చేపట్టబోతున్నామో ప్రభుత్వం స్పందించి వారి సమస్యలను పరిష్కరించకపోతే ఒక ఆందోళనకి దిగుతామని కూడా హెచ్చరిక చేసిన పరిస్థితి ఉంది. ప్రధానంగా ఆ స్కూల్స్ని, ప్రభుత్వ స్కూల్స్ని కాపాడడం ఒక ఇదైతే పీఆర్సీకి సంబంధించిన అంశం మీద ఇక్కడ ఆందోళన అయితే కొనసాగుతోంది. దీని మీద గోపీమూర్తి గారు, ఎమ్మెల్సీ గారు ఉన్నారు. చెప్పండి, ఏ విధంగా ఈ ఉద్యమాన్ని మీరు ముందుకు తీసుకెళ్తున్నారు? ఇది ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు? ఎప్పట్లో సమస్యలు పరిష్కరించాలని మీరు అడుగుతున్నారు? ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషను ఇవాళ రెండు ఉద్యమాలు, ఒకటే ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల్ని చేర్పించాలని చెప్పి ఎన్రోల్మెంట్ డ్రైవ్ ఒకటి ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభించడం జరిగింది. ఈ ఫిబ్రవరి 1 నుంచి రేపు జూన్ వరకు ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య నానాటికి తగ్గిపోతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. దీనికి కారణం ఒకవైపు ప్రభుత్వం దీని మీద నిర్లక్ష్యాలు, వాళ్ళు అమలు చేస్తున్నటువంటి సంస్కరణలు, పైకి అభివృద్ధి కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నట్టు ప్రకటనలు చేసి ప్రచారం చేస్తున్నప్పటికీ కూడా ఇంటర్నల్గా ప్రభుత్వ విద్యారంగాన్ని కార్పొరేటీకరణ వైపు తీసుకెళ్లాలనే ఉద్దేశం అయితే ఈ సంస్కరణల ఫలితంగా కనపడుతుంది. 117 జీవో కావచ్చు, ఏదైతే తరగతుల మెర్జింగ్ కావచ్చు. దీనివల్ల పిల్లల సంఖ్య నానాటికి, ఆ మాటకు వస్తే 7-8 సంవత్సరాల నుంచి దాదాపు 13 లక్షల మంది బడియుడు పిల్లలు, ప్రభుత్వ పాఠశాల చదువు పిల్లలు ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలకు వెళ్ళిపోయారు. సో ఆ విధంగా ఈ పాఠశాలలో ఉంటేనే సరైనటువంటి సమాజం ఉంటుంది, సామాజిక స్పృహ కలిగినటువంటి సమాజం ఏర్పడుతుంది, దేశభక్తి కలిగినటువంటి సమాజం ఏర్పడుతుంది. అటువంటి ప్రభుత్వ పాఠశాలను కాపాడుకోవాలనేటువంటి లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ ఫిబ్రవరి 1 నుంచి పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించండి. ప్రభుత్వ పాఠశాలలో తెలుగు మీడియంతో పాటు ఇంగ్లీష్ మీడియం ఉంది. ఈ ప్రభుత్వ పాఠశాలలో వెల్ క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో ఉచిత భోజనం ఇస్తూ ఉన్నారు, పాఠ్య పుస్తకాలు ఇస్తూ ఉన్నారు, యూనిఫామ్ ఇస్తూ ఉన్నారు, సకల సౌకర్యాలు కల్పిస్తున్నటువంటి ఈ ప్రభుత్వ పాఠశాలలో మీరు చేరితే కనుక మీకు మీ పిల్లలకి కావాల్సినటువంటి చదువుకు సంబంధించిన అన్ని సామర్థ్యాలు ఇవ్వాల్సినటువంటి బాధ్యత మాది, హామీ మాది అని చెప్పేసి ఈ రోజున ఒక ప్రతినిధిని ప్రభుత్వ పాఠశాలను కాపాడటం కోసం ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ బాధ్యతల్లో ఒక భాగంగా దీన్ని తీసుకోవటం జరిగింది. ఇక రెండవ అంశం ఏంటంటే 2023 జూలై 1వ తారీఖు నుంచి ఈ రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయులకి 12వ పిఆర్సీ ఇవ్వాలా. అది వైసీపీ కాలం. ఆ కాలంలో ఆ ప్రభుత్వం ఇవ్వకోకుండానే వెళ్ళిపోయింది. ఇప్పటి వరకు ఎన్నికలకు ముందు ఏ ప్రభుత్వం అయినా సరే పిఆర్సీ కాలంలో ఐఆర్ అంటే ఇంటీరియం రిలీఫ్ ఇచ్చే ఆ పిఆర్సీ కమిషన్ వేసి ఇంటీరియం రిలీఫ్ ఇచ్చి వెళ్ళి, గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉండగా 22% ఐఆర్ ఇచ్చారు పిఆర్సీ కమిషన్ వేసి. రాజశేఖర రెడ్డి గారు తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు పిఆర్సీ కమిషన్ వేసి 27% ఐఆర్ ఇచ్చారు. తదుపరి చంద్రబాబు నాయుడు గారు 20% ఐఆర్ ఇచ్చి ఎన్నికలకు వెళ్ళారు. కానీ గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి కనీసంగా ఐఆర్ కూడా ఇవ్వకుండా, పిఆర్సీ కమిషన్ వేయకుండా, వేసినటువంటి కమిషన్కి పని చెప్పుకోకుండా ఎన్నికలకు వెళ్ళారు. దానికి ఉద్యోగుల ఉపాధ్యాయుల ఆగ్రహానికి గురై ఇచ్చినటువంటి పిఆర్సీనేమో రివర్స్ పిఆర్సీ ఇచ్చారు. ఉద్యోగ ఉపాధ్యాయులకి ఆగ్రహానికి గురై ఆయన ఇంటికి కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. కానీ అదే సందర్భంలో ఈ రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయులందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వానికి వన్ సైడ్గా ఓట్లు వేశారు. ఈ మాట చెప్పింది నేను చెప్పింది కాదు, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి మరి పోస్టల్ బ్యాలెట్లు వేసినప్పుడు ఈ రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయులందరూ నాకు వన్ సైడ్గా ఓట్లు వేశారు, నాకు కడుపు నిండిపోయింది. కాబట్టి ఈ రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయులకి నేను మన ప్రభుత్వం వచ్చిన వెంటనే పిఆర్సీ కమిషన్ వేసి మంచి పిఆర్సీ అమలు చేస్తాను, అంతేకాదు పిఆర్సీ అమలు చేసేలోపు ఐఆర్ ఇస్తానని చెప్పి ప్రకటన చేశారు. ఇప్పటికే 20 నెలల కాలం అయిపోయింది. రేపు ఏప్రిల్ వస్తే 2 సంవత్సరాలు పూర్తవుతోంది. ఈ పిఆర్సీ కాలమే 5 సంవత్సరాల కాలం. అంటే మీరు ఎప్పటి లోపల ఐఆర్ కానీ పిఆర్సీ కానీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు? ఖచ్చితంగా మేము డిమాండ్ చేసేది రేపు 15వ తారీఖు లోపు ఈ యొక్క పిఆర్సీ కమిషన్ వేసి ఐఆర్ 29% ప్రకటించాలని చెప్పి 25,000 కోట్ల రూపాయల ఆర్థిక బకాయిలు ఇవ్వాలని చెప్పి, 4 పెండింగ్లో ఉన్నటువంటి డిఏలు ఇవ్వాలని చెప్పి 15వ తారీఖు లోపు ఇవ్వాలని చెప్పేసి ఇప్పటికే మంత్రులకి, ఎమ్మెల్యేలకి లెటర్లు ఇచ్చాం. ముఖ్యమంత్రి గారికి 1,00,000 ఉత్తరాలు రాస్తూ ఉన్నాం. 15 లోపు ఈ కార్యక్రమం అంతా అవుతుంది. 15 లోపు రేపు జరిగే బడ్జెట్ కేటాయించాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. 15 లోపు ఇవ్వకపోతే
17వ తారీఖున చలో అసెంబ్లీ పేరు చెప్పి వేలాది మంది ఉపాధ్యాయులు మరొక BRTS పోరాటానికి సిద్ధమవుతా ఉన్నారు. ఆ పోరాటం యొక్క తీవ్రతను సవి చూడకుండానే అనుభవం కలిగినటువంటి ముఖ్యమంత్రి గారు వీళ్ళ యొక్క ఉద్యోగుల ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం నాయకత్వాన్ని చర్చలకు పిలిచి PRC కమిషన్ వేసి IR ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇది ఎమ్మెల్సీ గురుమూర్తి గారు చెప్తున్నది. ఏదైతే ఉపాధ్యాయుల సమస్యలకు సంబంధించి ఈ నెల 15వ తారీఖు లోపల కనుక చాలా క్లారిటీగా ప్రకటన చేయకపోతే 17వ తారీఖు నుంచి అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం చేస్తాము, అందుకు పిలుపునిచ్చామని చెప్పేసి కూడా ఎమ్మెల్సీ గోపిమూర్తి గారు చెప్తున్నారు. అయితే ప్రస్తుతం IRకి సంబంధించి PRC కమిషన్ వేసి వెంటనే పాత బకాయిలు 25,000 కోట్ల రూపాయలు విషయం కూడా తేల్చాలి, బడ్జెట్లో నిధులు కేటాయించాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితుంది. అలాగే ప్రభుత్వ స్కూల్స్ కాపాడాలంటే ఏదైతే పిల్లలందరినీ కూడా ఆ స్కూల్స్లో చేర్చాలి, అందుకు UTF తరపున కూడా తమ పోరాటం కొనసాగుతుంది. పిల్లల్ని తల్లిదండ్రులు అవేర్నెస్ చేసే స్కూల్స్ చేసే కార్యక్రమం కూడా చేపడుతున్నాం. అయితే తమ సమస్యలను మాత్రం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం సీఎం చంద్రబాబు నాయుడు స్పందించి వెంటనే PRC కమిషన్ వేయాలని చెప్పేసి ఇక్కడ ఎమ్మెల్సీ గోపిమూర్తి డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ నానితో శ్రీరామూర్తి, ప్రైమ్ న్యూస్, రాజమండ్రి నుంచి.